వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు బీజేఎం రాష్ట్ర అధ్యక్షుడు సేవెల్ల మహేందర్ గారు మాట్లాడమన్నా చెప్పండి. ఏదైతే పహల్గామ్ లో దాదాపు 30 మందికి పైగా ఉగ్రదాడి జరిగింది, దీనికి సంబంధించి సింధూర్ ఏదైతే దీనికి సంబంధించి నిజంగా ప్రతీకారం తీర్చిందని అనుకోవచ్చా, తీర్చుకుంది అనుకోవచ్చు? పూర్తి స్థాయిలో ప్రతీకారం తీర్చిందా అంటే పూర్తి స్థాయిలో ప్రతి భారతీయుడు ఎప్పుడు కూడా మనము ఆనందపడ్డటువంటి విషయాలు ఏం లేవు. ఎందుకంటే ఒక భారతీయుని యొక్క చావు 100 మందితో సమానంగా ఉండాలని చెప్పి మనం ఎప్పుడు కూడా కోరుకుంటా ఉంటాం. కానీ ఏదైతే పాకిస్తాన్ పదే భారత్ మీద చేస్తున్నటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో అవి ఉపేక్షించేది లేదు. మేము కూడా బలంగా ఉన్నాం, మేము కూడా భారతీయ యొక్క పౌరులకు విశ్వాసం కల్పించే విధంగా ఉన్నాం. భారతీయ పౌరులను ఏదైతే మీరు చంపినారో ఆ చంపిన దానికి ప్రతీకారంగా మేము కూడా దాడులు చేసి చూపిస్తామని చెప్పేసి భారత ప్రభుత్వం ఏదైతే తీసుకొని వచ్చిందో దాన్ని ఖచ్చితంగా ఒక పౌరునిగా, ఒక దేశ పౌరునిగా మేమందరూ కూడా స్వాగతిస్తా ఉన్నాం. మేమే కాదు, దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, పార్టీలకు వ్యత్యాసం లేకుండా అందరూ కూడా స్వాగతించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఇప్పటికైనా కానీ పాకిస్తాన్ యొక్క కుక్క బుద్ధి, వక్ర బుద్ధిని పక్కన పెట్టి ఖచ్చితంగా చేసినటువంటి దాడులకు ఎవరైతే పాల్పడ్డారో అలాంటి ఉగ్రవాదులను అందరినీ కూడా వెతికి పట్టుకొని దేశం నుంచి వెళ్ళగొట్టాలన్నా, దేశంలోనే ఉరి తీయాలని చెప్పేసి నిర్ణయించుకోవాల్సినటువంటి పరిస్థితి ఈరోజు పాకిస్తాన్కి వచ్చింది. ఎందుకంటే ప్రపంచ దేశాలు మొత్తం కూడా ఉగ్రదాడికి ఏదైతే జరిగినాయి, ఉగ్రదాడులు ఏదైతే జరిగినాయో వాటిని అన్నింటిలో కూడా వ్యతిరేకించడం జరుగుతుంది. అరే ఉగ్రవాదులతో నుంచి సాధించేది ఏది కూడా లేదు. ఈరోజు పాకిస్తాన్ యొక్క ప్రభుత్వాలను శాసిస్తుంది రాజకీయ నాయకులు కాదు, ఉగ్రవాదులు శాసిస్తున్నారు ఈరోజు అంతా కూడా. అలాంటి ఉగ్రవాదులకు మొండిగట్ట వేయాలి, ఖచ్చితంగా వాళ్ళకి అడ్డుకట్ట వేయాలి. వేసినప్పుడే మీ యొక్క దేశం అభివృద్ధి చెందుతుంది, మీ యొక్క పౌరులు అనేది అందరూ కూడా సస్యశ్యామలంగా ఉంటారని చెప్పేసి ఒక సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు భారత ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఏదైతే దాడి చేసిందో, ఆపరేషన్ సింధు అనేది చేసిందో, పౌరులను చంపలేము మనం ఎక్కడ కూడా, మనం ఈ పాకిస్తాన్ ఆర్మీని చంపలేము ఎక్కడ కూడా. అంటే ఇప్పటికీ కూడా చిత్తశుద్ధితో భారత ప్రభుత్వం ఉంటే, కానీ వాడు మాత్రం పిఓకే ఎంబడి మొత్తం కూడా మన ఇండియన్ సివిలియన్స్ ఎవరైతే ఉన్నారో, భారత పౌరులు ఎవరైతే ఉన్నారో అలాంటి వ్యక్తుల మీద దాడి చేస్తూ ఇప్పటికీ కూడా యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి వాడు కాలుగుతున్నారు. ఈ మైండ్ సెట్ మొత్తం కూడా అక్కడ ప్రభుత్వం తీసుకుంటలేదు, అక్కడ ప్రజలు తీసుకుంటలేరు, అక్కడంతా కూడా ఉగ్రవాదులు ప్రేరేపిస్తున్నారు ఇదంతా కూడా. కాబట్టి ఎలా అయితే మేము యుద్ధానికి సిద్ధమే అన్నటువంటి వ్యక్తులకు ఖచ్చితంగా సమాధానం చెప్తాం. 100% ప్రపంచం మొత్తం కూడా భారత ప్రభుత్వం ఏదైతే చేస్తుందో ఆ భారత ప్రభుత్వం చేస్తున్నటువంటి విషయాలపైన అందరూ కూడా స్వాగతిస్తూ ఉన్నారు. ఇంతటితో ఆగదు. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా అనేకంగా మాక్ డ్రిల్లు అనేది జరుగుతూ ఉన్నాయి. ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉండాలని చెప్పేసి మనం కోరుకుంటుంటే అదే ప్రజలను అడ్డం పెట్టి ఉగ్రవాదులను కాపాడే ప్రయత్నం అక్కడ పాకిస్తాన్ చేస్తూ ఉంది. అలాంటి వ్యక్తులకు నరేంద్ర మోడీ గారు, కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా గుణపాఠం చెప్తుంది. అనేకమైనటువంటి దాడులు చేసి ఉగ్రవాదాన్ని మొత్తం కూడా పూర్తిగా శాశ్వతంగా తొలగించే ప్రయత్నం కూడా భారత ప్రభుత్వం చేస్తుందని చెప్పి ఇంత యుద్ధం జరిగినా కూడా పాకిస్తాన్ సంబంధించిన అధికారులు ఏం చెప్తా ఉన్నారంటే, నిజంగా ఈ దొంగ దెబ్బ తీశారు, ఖచ్చితంగా పెద్ద ఎత్తున భారతదేశంలో ఎక్కడ ఏ యుద్ధం జరగబోతుందని చెప్పకుండా చేస్తాం, కొన్ని రోజులు సంతోషించండి, తర్వాత 7 రోజులు ముందున్నాయని చెప్పేసి కూడా పాకిస్తాన్ సంబంధించిన చెప్తారు. ఈ సంబంధించి ఒక 10 నుంచి 15 మిసైల్స్ పంపిస్తేనే వాళ్ళ రాడర్లు పట్టుకోలేనంత దుస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఈరోజు పాకిస్తాన్లో ఒక ప్రమాదాన్ని నిర్ణయించేది అక్కడ ప్రజలు కాదు, ఉగ్రవాదులు. అలాంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి విధానాలలో తినడానికి తిండి లేకుండా ప్రజలకు ఒక రొట్టె ముక్క ఇచ్చే పరిస్థితుల్లో కూడా పాకిస్తాన్ లేదు. ముందు పాకిస్తాన్ ఏదైనా చేయాలనుకుంటే ఆ ప్రజలకు ఏమైనా చేయమని చెప్పండి. పాకిస్తాన్ ఏమైనా చేయాలంటే అలా దేశాన్ని అభివృద్ధి చేసుకునే ప్రయత్నం చేయండి. అంతేగాని మేమేదో చేస్తాం, మేమేదో చేస్తామంటే 15 మిసైల్స్ మేము ప్రయత్నం చేస్తేనే మా మిలిటరీలో ఉన్నటువంటి, మా త్రివిధ దళాలు ఉన్నటువంటి జనాభా మీ దగ్గర లేదు. మీరు విర్రవీగితే మేము దోస్తు ఊరుకునే పరిస్థితి ఇది ఎక్కడ లేదు. ఖచ్చితంగా మీరు చెప్తున్నారు మా దగ్గర మిసైల్స్ ఉన్నాయి, మా దగ్గర మిసైల్స్ ఉన్నాయని చెప్పేసి మీరు చెప్తున్నారు, కానీ చెప్పకుండానే భారతదేశం దగ్గర అనేకమైనటువంటి ఉన్నాయి. మీరు పెట్టుకున్నటువంటి విధానాలకు మేము గట్టిగా కౌంటర్ ఇస్తే పాకిస్తాన్ అనేది 7 నుంచి 8 నిమిషాలలో రూపుమాపోతుంది. కానీ భారతదేశం ఏంటంటే ప్రజల శ్రేయస్సు కోరుకుంటుంది. అది ఎవరైనా కానీ ప్రాణమే అనే ఒక విధానంతో మనం ఉన్నాం కాబట్టి ఆ ఉన్నటువంటి విధానానికి కట్టుబడి ఉన్నాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీ మీద దాడి చేసలేం. కానీ మీరు అంతకు మించి మీరు కనుక ముందరకు వచ్చినట్టయితే ఖచ్చితంగా భారత ప్రభుత్వం అంతకు మించినటువంటి ప్రతిచర్య కనుక ప్రారంభిస్తే ఒక 11 నిమిషాల పాటు మనము యుద్ధ దాడి చేసినాం కాబట్టి ఈరోజు 9 యొక్క స్థావరాలు పోయినాయి, 100 మంది ఈరోజు చనిపోవడం జరిగింది. అదే భారత ప్రభుత్వం కనుక అనుకోని ఒక రోజు కనుక ప్రయత్నాలు చేస్తే మాత్రం ఎక్కడ కూడా మీ యొక్క పాకిస్తాన్ అనేది ఉండదు. కాబట్టి రాజకీయంలో ఉన్నటువంటి పాకిస్తాన్ ప్రజలారా మీరందరూ కూడా ఆలోచించి పాకిస్తాన్ ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాలను వ్యతిరేకించాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా కోరుకుంటున్నారు. ఉగ్రవాదం నుంచి ఎప్పటికైనా దేశానికి నష్టమే చెప్పి ప్రజలు కూడా కోరుకున్నారు, ప్రపంచం కూడా కోరుకుంటుంది. కాబట్టి ఇప్పటికైనా పాకిస్తాన్ ప్రజలు, నాయకులు, లేకుంటే అక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా ఒక తాటిపైకి వచ్చి ఇప్పటికైనా దాన్ని పులి స్టాప్ వేయాలి. మొదటగా అక్కడ పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదులను తరిమి కొట్టాలి. ఉగ్రవాదుల స్థావరాలను అన్నింటిలో కూడా వాళ్ళు పేర్చాలి, మనం కాదు. అంటే ఎందుకు పాకిస్తాన్లో అంత ఉగ్రవాదులను పెంచి పోషిస్తూ ఉంటే ప్రభుత్వం ఏం చేస్తా ఉంది అనుకోవచ్చు? పాకిస్తాన్ ప్రభుత్వం చెప్తున్నాం కదా, పాకిస్తాన్ ప్రభుత్వం కాదు, ప్రభుత్వం నడిపిస్తుందే ఉగ్రవాదులు.
ఈ రోజు ఎవడు ప్రధాని కావాలి, ఎవడు మినిస్టర్ కావాలి, ఎవడు సీఎం కావాలని నిర్ణయించేదే ఉగ్రవాదులు. అంటే ఉగ్రవాదులతో నడుస్తున్నటువంటి దేశం ఏదైనా ఉంది ప్రపంచంలో అంటే పాకిస్తాన్ మాత్రమే. కాబట్టి వాళ్ళకి విలువలు తెలియదు, ప్రాణం విలువ తెలియదు, వాళ్ళు ఎంచుకున్నటువంటి మార్గం వాళ్ళ చేతిలో లేదు. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు అంత తొందరగా మారే ప్రసక్తి లేదు. ఇప్పుడు ఈ దాడి చేసి ఇది ఇంతటితో నాగదు. ఖచ్చితంగా ఎవడోడైతే దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయిండో, ఎవడోడైతే స్కెచ్ చేసిండో, ఎవడోడైతే దీనికి ప్రేరేపించారో అందరికీ కరెక్ట్ రోజులలో కరెక్ట్ సమాధానం చెప్తారు. అది ఈ రోజా రేపా అనేది ప్రభుత్వం నిర్ణయం. ముందు ఏదైనా పెద్ద యుద్ధం రాబోతుందా పాక్ పైన ఇండియా? వస్తుంది 100%. వాడు ఇట్లనే ప్రయోగిస్తే యుద్ధం ఎందుకు రాదు? యుద్ధం అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? అక్కడ సిటిజన్ మీద దాడి చేసినప్పుడు యుద్ధం స్టార్ట్ అవుతుంది, లేకుంటే అక్కడ ఉన్నటువంటి ఆర్మీ మీద దాడి చేసినప్పుడు యుద్ధం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం ఎవరి మీద దాడి చేస్తున్నాం? మనం ఉగ్రవాదుల మీద దాడి చేస్తుంటే యుద్ధం అనేది ఎట్లయితుంది? 100% ప్రపంచం మేలు కోసం ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలను అన్నింటిని కూడా ఇబ్బంది పెడుతుంది ఏంది? ఉగ్రవాదం. ఆ ఉగ్రవాదం మొత్తం ప్రొడ్యూస్ అవుతుంది ఎక్కడి నుంచి? ప్రొడక్షన్ మొత్తం ఎక్కడి నుంచి జరుగుతుంది? పాకిస్తాన్ మీద. మేము ఉగ్ర స్థావరాల మీద జరుపుతున్నాం తప్ప సిటిజన్ మీద కాదు కదా. మనం ధర్మప్రదంగా మనం పోతుంటే వాడు పిఓకే లోసి దగ్గరకు వచ్చి ఇండియన్ సిటిజన్స్ అమ్ముతున్నాడు. ఎవడు ఇక్కడ తప్పు చేస్తున్నా అంటే పాకిస్తాన్ చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా యుద్ధం అనేది యుద్ధం అనేది రాకపోయినా ఈ ఉగ్రవాదం అనేది రౌపు మాపేది ఖచ్చితంగా భారత ప్రభుత్వం, భారత త్రివిధ దళాలు అని చెప్పేసి ఒక సందర్భం.